తెలంగాణలో ఎంపీ ఎన్నికలు ముగియటంతో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రారంభమైనప్పటికీ రాష్ట్ర కాంగ్రెస్లో ఎక్కడ చూసినా లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందన్న దానిపైనే సర్వత్రా చర్చ సాగుతోంది. రాష్ట్రంలో 17 పార్లమెంటు స్థానాలకు గాను 14 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో లోక్సభ ఎన్నికల్లో హస్తం క్యాడర్ పనిచేసింది. అభ్యర్థుల ఎంపికలో కొంత జాప్యం జరగడంతో అభ్యర్థులు ఆశించిన స్థాయిలో ప్రచారం చేయలేదు. అధికార పార్టీ కదా గెలుపు సునాయాసంగా ఉంటుందన్న ధీమాతో ఉన్న అభ్యర్థులు కొందరు ప్రచారం చేయడంపై జాప్యం చేశారు. అప్పటికే బీజేపీ బీఆర్ఎస్ లో ప్రచార జోరును పెంచి కాంగ్రెస్ కంటే ముందున్నాయి. టికెట్లు ఖరారు కాగానే రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ప్రచార వేగాన్ని పెంచినా కూడా కొన్ని నియోజకవర్గాల్లో ప్రత్యర్థి అభ్యర్థులతో పోటీ పడలేకపోయారన్న భావన పీసీసీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అదే కొంపముంచినట్లు పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పీసీసీ అధ్యక్షుడిగా 17 లోక్సభ నియోజకవర్గాల్లో 64 సభలు, కార్నర్ సమావేశాలు, రోడ్ షోలతో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా సీఎంగా రేవంత్ రెడ్డి రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేశారు. బీజేపీ ఎత్తులకు పై ఎత్తులు వేసుకుని ధీటుగా తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం గట్టిగా ప్రయత్నించింది. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డిపై ఢిల్లీ పోలీసులు సైతం కేసు నమోదు చేసినా కూడా ఏమాత్రం తగ్గేదేలే అన్నట్లుగా విమర్శనాస్త్రాలతో బీజేపీ దూకుడును సమర్థంగా అడ్డుకోగలిగినట్లు అంచనా వేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలు మే 13న ముగిసిన తర్వాత పార్టీ నాయకులు అంచనాలలో మునిగి తేలుతున్నారు. పోలింగ్ సరళి, పోల్ మేనేజ్మెంట్, క్షేత్రస్థాయి పార్టీ నాయకులు, కార్యకర్తల దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చిన ఆధారంతో డబుల్ డిజిట్ గ్యారంటీ అని పీసీసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొదటగా విజయావకాశాలు ఎక్కువగా ఉన్న స్థానాలను పరిశీలిస్తే ఖమ్మం, నల్గొండ, భువనగిరి, మహబూబాబాద్, పెద్దపల్లి, వరంగల్, నాగర్ కర్నూల్, జహీరాబాద్, ఆదిలాబాద్ పార్లమెంటు సెగ్మెంట్స్ కాంగ్రెస్ ఖాతాలో పడతాయని రాష్ట్ర నాయకత్వం పూర్తి విశ్వాసంతో ఉంది. చేవెళ్ల, నిజామాబాద్, మహబూబ్ నగర్, మెదక్ స్థానాలు బీజేపీ కాంగ్రెస్ల మధ్య గట్టి పోటీ ఉన్నట్లు అంచనా వేస్తున్నాయి. హైదరాబాద్ ఎంఐఎం కైవసం చేసుకుంటుండగా సికింద్రాబాద్, మల్కాజ్గిరి, కరీంనగర్ స్థానాలు బీజేపీ ఖాతాలో పడే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గట్టి పోటీ ఉన్న స్థానాల్లో 1-2 స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో పడ్డా కూడా డబుల్ డిజిట్ హస్తం పార్టీ చేజిక్కించుకోవడం ఖాయమన్న భావన వ్యక్తమవుతోంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం మారిన రాజకీయ పరిణామాలు చూస్తుంటే ఉత్తర భారతదేశంలో బీజేపీపై జనాలు నమ్మకం కోల్పోతున్నందున ఇండియా కూటమి విజయం సాధించి ప్రధానిగా రాహుల్ గాంధీ అవుతారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో మెజార్టీ ఎంపీ సీట్లు కైవసం చేసుకుని కేంద్రంలో ఇండియా కూటమి ఏర్పడినట్లయితే రాష్ట్రానికి ఎక్కడలేని ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు కావాల్సినన్ని నిధులు కూడా తెలంగాణకి వస్తాయని తెలంగాణ కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.